మాదాపూర్లోని మెడికోవర్ హాస్పిటల్ సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ సంయుక్తంగా బ్రెయిన్ డెత్ అండ్ ఆర్గాన్ డొనేషన్ అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. దేశంలో అవయవ దానంపై అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య అని చెప్పారు మెడికోవర్ హాస్పిటల్స్ ఐసీయూ డైరెక్టర్ డాక్టర్ ఘన్శ్యామ్ జత్కర్. చట్టబద్దంగా 30 ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ ప్రజల్లో బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి అనే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల చాలా మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదని అన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడగలరని వివరించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవయవ దానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. Primary and secondary committee are all done. Family is given the privilege. Some cities like Hyderabad, Mumbai are going around 3 to 4 per million population in terms of donations. There's a fair amount of teamwork involved and the motivation has to be good as well. Have organized this one-day workshop, organ donation, to pave its way forward for helping patients, so that we understand the legal, ethical as well as medical aspects of this. So that doctors, administrators, students, nurses, transplant physicians, transplant doctors, all of them actually benefit from this. Why do we need this? We need this because thousands and thousands of patients are dying every year because of lack of transplantation options. Kidney and liver at least have life-related donations where a real blood relative can go through a process and donate it. But if you look at heart and lung failure patients, they don't have any option. The only option for them is a person who is brain dead, declared brain dead, maintained by the hospital and the doctors there, so that organ donation can happen. నా పేరు డాక్టర్ ఘన్శ్యామ్ జగత్కర్, మెడికోవర్ హాస్పిటల్లో ఐసీయూ డైరెక్టర్ని. ఈరోజు ద సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ మెడికోవర్ హాస్పిటల్స్తో కలిసి 1 డే ప్రోగ్రామ్, అంటే మనం బ్రెయిన్ డెత్, ఆర్గన్ డొనేషన్ గురించి, దానికి సంబంధించి మెడికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, లీగల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఎథికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, దాని గురించి చర్చ చేయబడింది. అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఇండియాలో లక్షలాది మంది ఈ ఎండ్ స్టేజ్ ఆర్గన్ ఫెయిలియర్స్లో బాధపడుతున్నారు. సో అంటిల్ అన్లెస్ వాళ్ళకు కొత్త ఆర్గన్స్ డొనేట్ అవ్వకుంటే వేరే ఆర్గన్స్ రాకుంటే వాళ్ళు మామూలు మనిషిలక బతకడం అనేది జరగదు. మనకు లీగల్గా ఆర్గన్ డొనేషన్ అనేది ఆల్మోస్ట్ 30 years బ్యాకే యాక్సెప్టెడ్. అయినా చాలామందికి కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా చేయాలి, మనం ఇది చేస్తే దానివల్ల మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఈ ప్రోగ్రామ్ అలాంటి అపోహల్ని దూరం చేస్తానికి, బ్రెయిన్ డెత్ గురించి అవగాహన పెంచడానికి, మనం ఆర్గన్ డొనేషన్ ఏ కండిషన్స్లో చేయొచ్చు, మనం పడాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి చర్చ చేస్తానికి ఇండియాలోంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ ప్రోగ్రాం చేయబడింది.